దాటుకుని ఓ అవకాశం తలుపు తట్టడం అంటే మామూలు విషయం కాదు. అలా వచ్చిన అవకాశాలను చూసి సారీ ఇప్పుడు కాదు ఇంకోసారి అని చెప్పగలగడం కూడా ఈజీ ఏం కాదు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటిదే జరిగింది శ్రీలీల కెరియర్లో. అద్భుతమైన అవకాశం తలుపు తడితే సారీ అంటూ సింపుల్ గా చెప్పేశారట శ్రీలీల. గట్సీ గర్ల్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు జనం. చూసారుగా, అద్ది సంగతి. అటు హీరో ఎవరైనా సరే, ఇటు పాట ఏ ఉన్నా సరే బంగారం లాంటి స్టెప్పులేసి అందరి చేత విజిల్ వేయించేస్తారనే పేరుంది శ్రీలీలకి. అందుకే ఆమెకి స్టోరీ నెరేట్ చేసేటప్పుడు పాటలు, వాటికున్న స్టెప్పుల గురించి ముందే హింట్ ఇచ్చేస్తున్నారు మనవాళ్లు. రీసెంట్గా మహేష్ బాబుతోనూ దుమ్ము రేపే స్టెప్పులేయించేసి ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. ఇవన్నీ చూశాక తమిళ తంబిలు ఊరుకుంటారా? వెల్కమ్ ప్లీజ్ అని ఆహ్వానం పలుకుతున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్న గోడ్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్కి స్టెప్పులు వేయమని శ్రీలీలను అప్రోచ్ అయ్యారట మేకర్స్. కానీ ఐఎమ్ సో సారీ అని చెప్పేశారట మిస్ లీలా. తెలుగులో రిపీటెడ్ కాంబినేషన్స్లో చాలా సినిమాలున్నాయి, కాల్ షీట్లు సర్దడం కుదరదని చెప్పారని కాలీవుడ్ న్యూస్. అయితే ఇన్సైడ్ సోర్స్ మాత్రం మరొకలా ఉంది. తమిళ్లో ఫస్ట్ సినిమా ఛాన్స్ విజయ్తో అనగానే హ్యాపీగా అనిపించదట లీలకి. అంతో ఇంతో క్యారెక్టర్ కూడా ఉంటే ఖచ్చితంగా ఒప్పుకునేవారట. జస్ట్ స్పెషల్ సాంగ్ అని మేకర్స్ తెగేసి చెప్పడంతో మరీ ఫస్ట్ సినిమాతోనే ఐటమ్ గర్ల్ అనే ముద్ర ఎందుకు అనుకున్నారట. ఈ విషయాన్ని వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పకుండా కాల్ షీట్లు కుదరట్లేదని సున్నితంగా చెప్పారని సమాచారం. అన్ని హిట్లతో దూసుకుపోతుంటే కెప్టెన్లకు వాల్యూ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. రికార్డులు 1000 కోట్లను టచ్ చేస్తుంటే హీరోలకు తిరుగుండదు. మరి హీరోయిన్ల సక్సెస్ ని ఎలా క్యాల్కులేట్ చేయాలి? దానికంతా తర్జన భర్జన. ఒక్కసారి త్రిష వైపు చూడండి. సక్సెస్ కి సిస్సలైన అడ్రస్ అంటున్నారు క్రిటిక్స్. అందరూ అంటున్నారనేమో నయన్ కూడా త్రిషను ఫాలో అయిపోతున్నారు. ఇంతకీ ఏ విషయంలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం, వచ్చేయండి. 96 కి ముందు 96 కి తర్వాత అని రాసుకోవాలేమో త్రిష కెరియర్ని. గతంలో వరుసగా కమర్షియల్ సినిమాలు చేసిన త్రిష రీసెంట్ టైమ్స్లో అన్ని రకాల పాత్రలు పోషిస్తున్నారు. భాషా భేదం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో అందరు స్టార్లతో నటిస్తున్నారు. 20 ఏళ్ల హీరోయిన్ అందంగా ఉండడం ఆశ్చర్యమేమీ లేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ల తర్వాత కూడా హీరోయిన్ అంతే అందంగా ఉండడం గొప్పే అని రీసెంట్ గా దళపతి విజయ్ కూడా మెచ్చుకున్నారు త్రిషని. వచ్చిన సక్సెస్ కి పొంగిపోతూ కూర్చోకుండా వరుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడమే రీ ఎంట్రీలో త్రిష సక్సెస్ కి మెయిన్ రీజన్ అంటున్నారు క్రిటిక్స్. ఈ విషయాన్ని నయనతార కూడా బాగా నోటీస్ చేసినట్లున్నారు. ఆ మధ్య కాస్త స్లో అయిన కెరియర్ ని మళ్లీ 5th గేర్ లోకి మార్చేస్తున్నారు. నార్త్ ఎంట్రీలోనూ సూపర్ అనిపించుకున్న నయన్ ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా అన్ని సినిమాల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. తమిళ్లో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కి సైన్ చేస్తున్న ఈ బ్యూటీ అదర్ లాంగ్వేజెస్ లో మాత్రం ఎక్కువగా స్టార్స్ ఉన్న సినిమాల్ని సెలెక్ట్ చేసుకుంటూ యమా బిజీగా ఉన్నారు. కృతి సనన్ సడన్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ లాగా మాట్లాడుతున్నారు. రాబోయే సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేస్తున్నారేమో, అందుకే ఇలా రిహార్సల్స్ చేస్తున్నారేమో అని అనుకునేరు. అలాంటిదేమీ లేదు. ఈ నార్త్ లేడీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి డికేడ్ కంప్లీట్ అయింది. అందుకే ఉన్న ఫలానా ఈ అవతార్లోకి ఎంట్రీ ఇచ్చేశారు ఈ బ్యూటీ. నేను చేయగలిగానంటే మీరు కూడా చేయగలుగుతారు అంటూ తన 10 ఏళ్ల కెరియర్ని గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ నటి కృతి సనన్. 10 ఏళ్ల సినిమా ప్రయాణంలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు కృతి. వ్యక్తిగా, నటిగా ఎంతో ఎదిగినట్లుగా తెలిపారు. ఆనందాన్ని పంచే పలు అనుభవాలని మూటగట్టుకున్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ నార్త్ బ్యూటీ. తన జీవితంలో ఎన్ని దశాబ్దాలు గడిచినా ఈ దశాబ్దం మాత్రం చాలా స్పెషల్ అని చెప్పారు. నేషనల్ అవార్డు అందుకోవడం, అసలు ఏమాత్రం తెలియని భాషల్లో నటించటం, ఎప్పుడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్లి కొత్త వ్యక్తుల్ని కలవడం, ఇలా అన్నీ చాలా స్పెషల్ అన్నారు ఈ నార్త్ మీమీ. నార్త్ వరకు ఈ భామ అంతా బాగానే ఉంది, కానీ సౌత్ స్టార్లతో చేసిన సినిమాలు మాత్రం కలిసి రావడం లేదు. నియర్ ఫ్యూచర్ లో అయినా సౌత్ లో సింగిల్ హిట్ తెచ్చుకుంటే బాగుంటుంది అని భావిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ ఒక్క కోరిక తీరితే చాలు అంటున్నారు. ఫ్యాన్స్ కోసం డిఫరెంట్ కాంటెంట్ ని ప్రొవైడ్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా అనౌన్స్ చేశారు ఈ సిల్వర్ స్క్రీన్ జానకి. సింగిల్ పసంగ అనే పాట ఆ మధ్య తమిళ్లో చాలా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు దీని ఫీమేల్ వర్షన్ ని ట్రై చేస్తున్నారు శృతి హాసన్. బేసిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆ మాత్రం క్రియేటివిటీని చూపించడంలో తప్పేం లేదులే అనుకునేరు. ఇక్కడ మాట్లాడుకుంటున్నది జస్ట్ ప్రొఫెషనల్ విషయం కాదు, అంతకు మించిన పర్సనల్ ఇష్యూ, సింగిల్ మింగల్ స్టేటస్ల గురించి చూసేద్దాం, వచ్చేయండి. శృతి హాసన్ ఇప్పుడు సింగిల్ గా ఉన్నారా? నిజంగానే శాంతనుతో బ్రేకప్ అయిందా? లేకుంటే ఇద్దరూ మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారా? ఇక ఇలాంటి ప్రశ్నలకు అసలు ఆస్కారమే లేదు. మీకెందుకు అన్ని అనుమానాలు అంటూ ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు మేడం శృతి. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చేశారు శృతి హాసన్. బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో ఇటీవల ఆమె విడిపోయారు. ఈ విషయాన్ని లేటెస్ట్ గా స్పష్టం చేశారు శృతి. వర్క్ ని, లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మింగిల్ కావడానికి తాను ఎప్పుడూ రెడీగానే ఉన్నానని చెప్పారు. కాకపోతే షరతులు వర్తిస్తాయి అని చెప్తున్నారు ఈ బ్యూటీ.
ఇప్పటికీ శృతి హాసన్ ఫుల్ ఫోకస్ పూర్తిగా కెరియర్ మీదే ఉందట. సినిమాలతో, సంగీతంతో మింగిల్ కావడానికే ప్రస్తుతం తన మనసు ఇష్టపడుతోందట. 2023 లాంటి సక్సెస్ఫుల్ ఇయర్ ని రీక్రియేట్ చేయడానికి కృషి చేస్తున్నాను అంటున్నారు మిస్ హాసన్. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయిన ప్రతి సినిమా సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంటే వచ్చే పాజిటివ్ వైబ్ ని ఎవరైనా కెరియర్లో ఒక్కసారైనా ఆస్వాదించి తీరాల్సిందే అని ఊరిస్తున్నారు హాసన్ డాటర్. ఇప్పుడు టాలీవుడ్ ఫోకస్ అంతా ఇద్దరి మీదే ఉంది. వారిలో ఒకరు బేబీ, ఇంకొకరు రాధిక. ఎవరో మీకు అర్థమై ఉంటుందిగా. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కూడా వైష్ణవి చైతన్య అండ్ నేహా శెట్టి గురించే. వీరిద్దరి ప్రీవియస్ సినిమాలు బంపర్ హిట్లు. మరి ఇప్పుడు వారం గ్యాప్ లో పోటీ పడబోతున్న సినిమాల సంగతి ఏంటి చూసేదా వచ్చేయండి. బేబీ సినిమాతో యూత్ కి కనెక్ట్ అయిన వైష్ణవి చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ లవ్ మీ ఇఫ్ యు డేర్. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ మీద చూపించని కథతో తెరకెక్కింది ఈ మూవీ. శనివారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద ఆల్రెడీ మంచి హోప్స్ మొదలైపోయాయి. ఆత్మకు ఒక యువకుడికి మధ్య ప్రేమ కథగా తెరకెక్కించారు లవ్ మీ సినిమాని. వైష్ణవికి బేబీని మరిపించే హిట్ ని తెచ్చిపెడుతుందా ఈ సినిమా అనే ఎదురుచూపులు బాగా కనిపిస్తున్నాయి జనాల్లో. సేమ్ వైబ్రేషన్స్ రాధిక విషయంలోనూ కనిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో టిల్లు ఎంత సూపర్ హిట్ అయ్యారో రాధిక అంత బంపర్ సక్సెస్ అయ్యారు. టిల్లు సక్సెస్ స్ట్రీక్ ని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో కంటిన్యూ చేయాలని రెడీ అవుతున్నారు నేహా శెట్టి. ఈ నెల 31న విడుదల కాబోతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ప్రమోషనల్ కాంటెంట్ తోనే సత్తా ఉన్న సినిమాని ప్రూవ్ చేసుకుంటోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నేహా శెట్టి క్యారెక్టర్ కి ఈసారి జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో అనే క్యూరియాసిటీ కూడా బాగా కనిపిస్తోంది. చూసారుగా, ఇవి వాటి సైన్ మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర signing off.